లలిత వారి శ్రావణం ప్రత్యేక ఆఫర్. అన్ని బంగార నగలపై తరుగులో 1% తక్కువండి. డైమండ్ జ్యువెలరీకి క్యారెట్ కు 5,000 తక్కువండి. ఇతర షోరూంల ఆఫర్లతో పోల్చి చూడండి. నగలు అలాగే కొనాలండి. పల్నాడులో ప్రశాంతమైన వాతావరణం నెలకొందా? ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో మారణాయుధాలు బయటపడడంతో ఈ ప్రశాంతత నిజమేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే పోలీసులు మాత్రం పల్నాడు ప్రశాంతంగా ఉందని, గతంలో దాచిన మారణాయుధాలు వెలుగు తీస్తున్నామని చెబుతున్నారు. పల్నాడులో గురజాల, మాచర్ల ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న నియోజకవర్గాలు. ఈ రెండు నియోజకవర్గాల్లో వరుసగా నాటుబాంబులు, వేటకొడవళ్లు బయటపడడం కలకలం రేపుతోంది. వాస్తవానికి ఎన్నికలకు ముందు పలు సందర్భాల్లో ఈ నాటుబాంబులు, పెట్రోబాంబులు వంటివి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కానీ ఎన్నికలు గడిచిన 2 నెలల తర్వాత కూడా ఫ్యాక్షన్ గ్రామాల్లో మారణాయుధాలు బయటపడడం, కొన్ని గ్రామాల్లో ఇప్పటికీ ఘర్షణ వాతావరణం చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. గతంలో మాచవరం మండలం పిన్నెల్లి గ్రామంలో నాటుబాంబులు బయటపడగా, ఇప్పుడు గురజాల మండలం దైద గ్రామంలో వేటకొడవాళ్లు వెలుగు చూశాయి. మరోవైపు దుర్గి మండలం జంగమేశ్వరపాడులో కూడా నాటుబాంబులు బయటపడ్డాయి. గతంలో ఇదే గ్రామంలో బాంబు దాడులు జరగడంతో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతనిచ్చిన సమాచారంతో బాంబును పోలీసులు వెలుగు తీశారు. మారణాయుధాలు బయటపడుతున్న గ్రామాలన్నీ పక్కా ఫ్యాక్షన్ గ్రామాలు కావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. పల్నాడు ప్రాంతంలోని గ్రామాలను జల్లెడపడుతున్న పోలీసులు ఎన్నికల ముందు మారణాయుధాలు దాచిన కొద్ది మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి సేకరించిన సమాచారంతో మారణాయుధాలను వెలుగు తీస్తున్నట్లుగా సమాచారం. మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం పొలం దున్నుతున్నప్పుడు భూమిలో దాచిపెట్టిన వేటకొడవళ్లు, మారణాయుధాలు బయటపడుతున్నాయని రైతులు చెబుతున్నారు. అప్రమత్తమైన పోలీసులు ఫ్యాక్షన్ గ్రామాల్లో ముందస్తు చర్యలు చేపట్టారు. మరోవైపు పలనాడు సమస్యాత్మక గ్రామాల్లో పర్యటించిన ఎస్పీ ప్రశాంత వాతావరణం నెలకొనేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.